వారాహి అమ్మవారి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోనే ఉంటుందని కార్యనిర్వహణ అధికారి సౌజన్య తెలిపారు. కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి ఆలయాన్ని ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిపై ఆలయ వ్యవస్థాపకురాలు లక్ష్మీ ప్రసన్న హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు రావడం జరిగింది. అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. కానీ ఆలయ పెత్తనం అంతా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆలయానికి వచ్చిన ఆదాయం వివరాలు, ఖర్చులు, బ్యాంక్ అకౌంట్లు పూర్తి స్థాయిలో న్యాయస్థానానికి అందజేయాలని తీర్పిచ్చినట్లు దేవాదాయ శాఖకు చెందిన ఆలయ కార్యనిర్వహణ అధికారి సౌజన్య తెలిపారు. ఈ తీర్పుని భక్తులు స్వాగతిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమ్మవారి ఆలయం ప్రారంభించక ముందు లక్ష్మీ ప్రసన్న ఆస్తి అంతా ప్రస్తుతం ఎంత ఉంది అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని జనసేన నాయకుడు గోవింద్ డిమాండ్ చేస్తున్నారు. అన్నప్రసాదంకి దీనికి సంబంధం లేదమ్మా. అన్నీ వస్తాయి, మీరేం కంగారు పడుతూ. ఏమి అకౌంట్లో పడ్డాయి, ఏమేమి ఫోన్ పే పడ్డాయి, అన్నీ వస్తాయి. రాకనే ఉంటావు డబ్బు, అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అప్పుడు చూద్దాం, మాట్లాడదాం. దాని గురించి ఏంటంటే మీరు గ్రామ పెద్దలతో అన్నట్టు మాట్లాడి ఏం చేయాలని చెప్పి సవాలని చెప్పేసి మా గ్రామం అంతా కలిపి కొన్ని ఇంకా చెప్తారని చెప్పి మేము డైరెక్ట్గా అంతలో కూడా వచ్చారు. స్టాఫ్ అండి, గవర్నమెంట్ స్టాఫ్ రాలేదు కదా, మా ఉద్యోగం మేము చేస్తాం. అక్షతం చెప్తున్నాం గవర్నమెంట్ అప్లైని. ట్రస్టీగా నియమించిన సౌజన్య మాట్లాడుతున్నాను. ఈరోజు కొవ్వూరు వారాహి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి తీర్పు వెలువడింది. చాలా ఆనందంగా ఉంది. ఎవరైతే ఈ దేవస్థానాన్ని విగ్రహాన్ని నెలకొల్పారో లక్ష్మీ ప్రసన్న గారు, ఆవిడకి పూజలు చేసుకునే అర్హత ఇస్తూ మిగతా ఈ భక్తులకి సౌకర్యాలు కల్పించడం, అన్నదానం, అలాగే డబ్బులు, ఈ రసీదులు రాయడం, ఇవన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది. ఆలయ నిర్వహణ మొత్తం కూడా డిపార్ట్మెంట్కి అప్పచెప్పింది. కోర్టుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మవారి దయతో నాకు అవకాశం ఇచ్చిన దీన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. భక్తులందరికీ కూడా గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ పంత నానాజీ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే గచ్చు ఏర్పాటు చేశాము. అలాగే షెడ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. త్వరలోనే ఈ క్యూ లైన్లు కానీ, అన్నదానం కానీ, ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కూడా పటిష్టంగా, ఇక్కడ ప్రసాదాలు సేల్ కానీ, ఇవన్నీ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.